posture and equilibrium. Posture is nothing but changing in position and set right according to the position, setting according to the position. So if we move, మనం ఒకవేళ అటు నుంచి కదిలినప్పుడు, కూర్చొని లేచినప్పుడు కానీ, లేదా అటు నడిచి కూర్చున్నప్పుడు కానీ, కూర్చున్న తర్వాత కాసేపు అట్లా పడుకున్నప్పుడు కానీ, సో వీఆర్ చేంజింగ్ అవర్ బాడీ పొజిషన్, మూవింగ్, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మూవ్ అవుతాం. సో అట్లా మూవ్ అవుతున్నప్పుడు there are different muscles. ఆ మజిల్స్ లో టోన్ అనేది అడ్జస్ట్ అవుతుంది అకార్డింగ్ టు ద మూమెంట్ ఆఫ్ అవర్ బాడీ. So every movement ki there is adjustment of tone in different muscles according to the movement of our body. It is known as posture. Ee posture anedi enduku upayogam? Because this posture will help in the smooth movement and accurate movement anamata. Aa movement ni smooth ga cheyadamu and accurate ga cheyadamu and to maintain the line of gravity. ఒక గ్రావిటీ అగైనెస్ట్ ద గ్రావిటీ ఉన్నా కానీ ఏమున్నా కానీ గ్రావిటీ యొక్క లైన్ మెయింటైన్ చేయడం కోసం ఈ పోస్చర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దీస్ థింగ్స్ విల్ బి డన్ సబ్ కాన్షియస్లీ. అంటే మనము అంత కాన్షియస్ గా లేకుండా కానీ ఈ పోస్చర్ అనేది మనకు కావాలని చేతులు కాళ్ళు మార్చి పెట్టుకోం కదా, సబ్కాన్షియస్ గా ఇదంతా జరుగుతుంది. సో ద సబ్కాన్షియస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ టోన్ ఆఫ్ డిఫరెంట్ మజిల్స్ ఇన్ రిలేషన్ టు ఎవ్రీ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ posture. What is the use of this posture? To provide a smooth movement of the muscles and accurate and to maintain the line of gravity constant. So for the maintenance of posture maintain cheyalante there are two things which are basically required. రెండు ఖచ్చితంగా కావాల్సినవి ఉన్నాయన్నమాట. వాటిని నేను చెప్తామంటే మజిల్ టోన్ అండ్ స్ట్రెచ్ రిఫ్లెక్స్. పోస్చర్ అంటే ఏంటి? సబ్ కాన్షియస్ subconscious adjustment of tone of different muscles in relation to every movement. The posture is subconscious adjustment of tone of different muscles in relation to every movement to provide smooth and accurate movement and to keep line of gravity in a constant manner. This is posture. For maintenance of posture, there are two things required. They are muscle tone. Second one is stretch reflex. Muscle tone and stretch reflex. Now, put muscle tone. Muscle tone. మజిల్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఏంటి మజిల్ టోన్ అంటే? కంటిన్యూస్ అండ్ పార్షియల్ కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్ with certain vigor and tension. It is also called as tonus. So continuous and partial contraction of the muscle. So muscle full ga relax avakunda, atlane full ga stretch avakunda,
ఉండాలి. There will be a continuous and partial contraction of the muscle అన్నమాట. దాన్ని మనం మజిల్ టోన్ అని చెప్పుకుంటాం. సిగ్నిఫికెన్స్ ఎందుకు ఈ మజిల్ టోన్ అనేది ఇంపార్టెంట్? మజిల్ టోన్ విల్ బి హెల్పింగ్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ posture. So the change in the muscle tone will enables the movement of different parts of the body. మనకు తెలుసు all the skeletal muscles possess muscle tone. Each and every skeletal muscles is having a muscle tone. Okay, why the muscle tone is helpful? Muscle tone అంటే ఏంటి? It makes some rigidity. It is also called as tonus అన్నమాట. దగ్గరగా చేయడము, రిజిడిటీగా చేయడము చేస్తుంది ఈ మజిల్ టోన్. సో కాంట్రాక్ట్ అయి ఉంటది. ఎప్పుడు గట్టిగా కాంట్రాక్ట్ అయి ఉందనుకోండి, ఫుల్ కాంట్రాక్ట్ అయి ఉందనుకోండి, మూవ్మెంట్ అనేది జరగదు. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఏ కరెక్ట్ మూవ్మెంట్, అంటే నడవాలన్నా, చెయ్యి కదలాలన్నా, కాలు కదలాలన్నా, వేలు కదలాలన్నా, తల కదలాలన్నా, సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఏ ఫైన్ మూవ్మెంట్ మజిల్ టోన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఓవర్ స్ట్రెచ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అట్లాగే మజిల్ టోన్ కొన్నిసార్లు రిలాక్స్ అవ్వడం వల్ల మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఎక్కువ ఈ మజిల్ టోన్ మనకి యాంటీ గ్రావిటీ మజిల్స్ కి ఎక్కువ కనిపిస్తాయి. అట్లాగే యాంటీ గ్రావిటీ మజిల్స్ ఏంటంటే మనకు తెలిసింది మజిల్స్ ఆఫ్ ద లోయర్ లింబ్ and the trunk muscles and the neck muscles. These are called as anti-gravity muscles. Examples ఏంటంటే extensors of lower limb, trunk muscles and neck muscles. సో ఈ మజిల్స్ కి ఎక్కువ మజిల్ టోన్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ మజిల్ టోన్, నిన్న మనం చెప్పుకున్నాం డెవలప్మెంట్ ఆఫ్ మజిల్ టోన్ గురించి. దేర్ ఆర్ ఏ ఆల్ఫా, ఏ బీటా అండ్ ఏ గామా టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అని ఉంటాయి. ఇందులో గామా మోటార్ న్యూరాన్స్, గామా నర్వ్ ఫైబర్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద మజిల్ టోన్స్. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మజిల్ టోన్ ఈజ్ ఎ రిఫ్లెక్స్ ప్రాసెస్. అది కూడా నేను అయిపోయింది. ఏమవుతుంది? గామా మోటార్ న్యూరాన్స్ నుంచి ఇంపల్సెస్ వస్తాయి. సో ఇట్ కాజెస్ ద, నేను చెప్పుకున్నాం కదా, గుర్తుందా మజిల్ టోన్ గురించి? ఓకే, గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పేసుకుందాం. సో గామా మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తారంటే కాస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ఎండ్ పోర్షన్ ఆఫ్ ద ఇంట్రాఫ్యూజల్ ఫైబర్స్. ఇంట్రాఫ్యూజల్ ఫైబర్స్ ఏ కదా మజిల్ స్పిండిల్ అంటే కదా. ఇంట్రాఫ్యూజల్ ఫైబర్స్ 5 to 12 ఇంట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ దే జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మజిల్ స్పిండిల్. ఆ మజిల్ స్పిండిల్ is covered by a capsule, and at the end of the capsule it is attached to the extrafusal muscles. Extrafusal muscles are parallel to the intrafusal muscles and muscle spindle. Okay, next, first ఏమవుతుందంటే impulses from the gamma motor neurons cause contraction of end portion of the intrafusal muscles. అప్పుడు ఏమవుతుంది? స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవుతే ద సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ఇంట్రాఫ్యూజల్ మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవుతే దే స్టార్ట్ డిశ్చార్జింగ్ ఇంపల్సెస్ అన్నమాట. నేను రాసేస్తాను ఒకసారి క్లియర్ గా. సో ఫస్ట్ ఏంటంటే గామా మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తుంది? ఇంట్రాఫ్యూజల్ మజిల్ ని కలుపుతుంది. అవి ఏం చేస్తాయి? యాక్టివేట్ అవుతాయి. మజిల్ స్పిండిల్ ఈజ్ నథింగ్ బట్ రిసెప్టర్ కదా. ఓకే, యాక్టివేట్ అవడం అంటే ఏంటి? జనరేషన్ ఆఫ్ ఇంపల్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ కి ఇంపల్స్ వెళ్తుంది వయా ప్రైమరీ అండ్ సెకండరీ సెన్సరీ నర్వ్ ఫైబర్స్.
ఇవి ఏం చేస్తే స్పైనల్ కార్డ్కి ఇంపల్సెస్ని తీసుకువెళ్తుంది. అక్కడ ఏమవుతుంది, ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతుంది. ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అయిన తర్వాత అవి ఎఫరెంట్ ఫైబర్స్ ద్వారా ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అవి వెళ్ళి ఏం చేస్తుంది, దే విల్ స్టిమ్యులేట్స్ ఎక్స్ట్రా ఫ్యూజల్ మజిల్స్ ఫైబర్స్. స్టిమ్యులేట్ అయిన తర్వాత ఏమవుతుంది, స్టిమ్యులేట్ అవడం వల్ల పార్షియల్ కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్ టోన్, మజిల్, దాన్ని మనం మజిల్ టోన్ అని చెప్పుకుంటాం. ఓకేనా. ఫస్ట్ గామా మోటార్ న్యూరాన్స్. ఈ గామా మోటార్ న్యూరాన్స్ ఓవర్క్ని ఎందుకు స్టిమ్యులేట్ అవుతాయి అంటే, ఓవర్క్ని స్టిమ్యులేట్ కావు, ఇంపల్సెస్ ని పంపించవు. అప్పుడు ఎనీ స్ట్రెచ్ జరుగుతుంది, అంటే మూవ్మెంట్ మన బ్రెయిన్ నుంచి మనం కదలాలని స్ట్రెచ్ జరుగుతుంది. అప్పుడు ఆ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ జరిగినప్పుడు ఈ యొక్క గామా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి దే విల్ స్టార్ట్ ఇంపల్సెస్ అన్నమాట, జనరేటింగ్ ఇంపల్సెస్. దాని తర్వాత అవి వెళ్ళి ఇంపల్సెస్ ఎవరికి పంపిస్తుంది, ఇంట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్. ఇంట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్, ఆ ఇంట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అయ్యి జనరేట్స్ ఇంపల్సెస్. ఇంపల్సెస్ జనరేట్ చేసినవి ఏం చేస్తుంది, ప్రైమరీ అండ్ సెకండరీ సెన్సరీ నర్వ్ ఫైబర్స్ ద్వారా స్పైనల్ కార్డ్ కి ఇంపల్సెస్ ని పంపుతుంది. స్పైనల్ కార్డ్ లో గ్రే హార్న్ లో ఉన్న ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ ఏం చేస్తాయి, దే విల్ ట్రాన్స్మిట్ ఇంపల్సెస్. ఓకే, ఇంపల్స్ ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఆ ఇంపల్సెస్ వెళ్ళి ఎక్స్ట్రా ఫ్యూజల్ మజిల్స్, ఏ మజిల్ లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎక్స్ట్రా ఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయ్యి దాన్ని మజిల్ టోన్ వస్తుంది అన్నమాట. దిస్ ఈస్ గామా మోటార్ న్యూరాన్ ఇంపల్సెస్ జనరేట్ చేస్తాయి. నెక్స్ట్ ఇంట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ అనేవి యాక్టివేట్ అయ్యి అవి ఇంపల్సెస్ ని జనరేట్ చేస్తుంది. అక్కడ జనరేట్ అయిన ఇంపల్సెస్ ని ప్రైమరీ అండ్ సెకండరీ సెన్సరీ నర్వ్ ద్వారా స్పైనల్ కార్డ్ కి వెళ్తుంది. స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి ఇట్ విల్ ట్రాన్స్మిట్ ఇంపల్సెస్ అండ్ స్టిమ్యులేట్స్ ద ఎక్స్ట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్. ఎక్స్ట్రాఫ్యూజల్ మజిల్ ఫైబర్స్ స్టిమ్యులేట్ అవ్వగానే దే విల్ కాంట్రాక్ట్ అండ్ రిజల్టింగ్ ఇన్ ద మజిల్ టోన్. ఓకేనా, ఎనీ డౌట్స్? నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ మజిల్ టోన్. రెగ్యులేషన్ ఆఫ్ మజిల్ టోన్ ఏంటంటే, మజిల్ టోన్ గామా మోటార్ న్యూరాన్స్ డిశ్చార్జ్ అవడం వల్ల వస్తుంది, కానీ బ్రెయిన్ లో ఉన్న సమ్ సూపర్ స్పైనల్ సెంటర్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అవేమేమిటంటే, కొన్నేమో ఫెసిలిటేట్ చేస్తాయి, కొన్నేమో ఇన్హిబిట్ చేస్తాయి. ఫెసిలిటేట్ బ్రెయిన్ లో సూపర్ స్పైనల్ సెంటర్ అంటే బ్రెయిన్ లో ఉన్న సెంటర్స్ విచ్ ఫెసిలిటేట్స్ మజిల్ టోన్. సూపర్ స్పైనల్ సెంటర్స్ ఏవేంటి, మోటార్ ఏరియా 4, సెరిబెల్లం, reticular system, red nucleus, and vestibular nucleus. Supra spinal centers which facilitates the muscle tone ఏంటంటే area 4 in the cerebral cortex, cerebellum, reticular system, red nucleus, and vestibular nucleus, which inhibits
మజిల్ టోన్. మజిల్ టోన్ ఇన్హిబిట్ చేసే సూప్రా స్పైనల్ సెంటర్స్ ఏమిటంటే సప్రెసర్ ఏరియాస్ ఆఫ్ cerebral cortex, suppressor areas of cerebral cortex, next basal ganglion, and reticular system. Reticular system లో 2 types ఉంటాయి, descending facilitary and descending inhibitory అన్నమాట. నెక్స్ట్ ఈ మోటార్ ఏరియా ఏం చేస్తుంది అంటే, ఈ మోటార్ ఏరియా లోవర్ మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. మోటార్ ఏరియా ఈ లోవర్ మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది, వచ్చి ఆల్ఫా మోటార్ న్యూరాన్స్, స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ గామా మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సైమల్టేనియస్ గా యాక్టివేట్ చేస్తుంది. దాన్ని ఆల్ఫా గామా కో యాక్టివేషన్ అని చెప్తారు అనమాట. సో ఈ ఏరియాస్ గురించి చెప్పుకుందాం. మోటార్ ఏరియా ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రల్ కార్టెక్స్ ఏం చేస్తుంది అంటే లోవర్ మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అవి వచ్చి స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ అండ్ గామా మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ అండ్ గామా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ చేస్తుంది. సైమల్టేనియస్ గా యాక్టివేట్ చేస్తుంది. సో సైమల్టేనియస్ గా యాక్టివేట్ చేస్తుంది, దాన్ని ఆల్ఫా గామా కో యాక్టివేషన్ అంటారు. ఆల్ఫా గామా కో యాక్టివేషన్. దాన్నే సో ఈ సైమల్టేనియస్ గా ఈ ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ ఏమో ఎక్స్ట్రాఫ్యూజల్ మజిల్స్ అండ్ గామా మోటార్ న్యూరాన్స్ ఏమో ఇంట్రాఫ్యూజల్ మజిల్స్. ఓకే, ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ ఏమో ఎక్స్ట్రాఫ్యూజల్ మజిల్స్ ని, గామా మోటార్ న్యూరాన్ ఏమో ఇంటర్ఫ్యూజల్ మజిల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. సో దట్ సైమల్టేనియస్ గా యాక్టివేట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మజిల్ టోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సెరిబెల్లం. నెక్స్ట్ ఏమిటి, సెరిబెల్లం. ఈ సెరిబెల్లం ఏం చేస్తుంది, తొరతుడుతులు. సో సెరిబెల్లం అండ్ బ్రెయిన్ స్టెమ్ అన్నమాట. అక్కడ బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ అని ఉంటాయి. ఆ బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ ద్వారా మజిల్ టోన్ ని ఇండైరెక్ట్ గా సెరిబెల్లం అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్. సో ఇంకా బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ ఇంకేమేమి ఉంటాయంటే, బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ అంటే ఏం నథింగ్ బట్ ఈ 3: రెటికులర్ సిస్టమ్, రెడ్ న్యూక్లియస్, వెస్టిబులర్ న్యూక్లియస్. ఇవన్నిటిని ఇంకా బేసల్ గ్యాంగ్లియన్, ఇవన్నిటిని బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ అని చెప్తాం అనమాట. సో అవేం చేస్తాయి, గామా మోటార్ న్యూరాన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్. ఇవి యాక్టివేట్స్ గామా మోటార్ న్యూరాన్స్. తద్వారా అవి మజిల్ టోన్ కి హెల్ప్ చేస్తాయి. సో మజిల్ టోన్ కి ఏమేమి హెల్ప్ చేస్తాయో మనం తెలుసుకుందాం. మోటార్ ఏరియా ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్, నెక్స్ట్ సెరిబెల్లం, నెక్స్ట్ రెటికులర్ సిస్టమ్, రెడ్ న్యూక్లియస్, వెస్టిబులర్ న్యూక్లియస్. ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ సెంటర్స్ అన్నమాట. సో మోటార్ ఏరియా ఏం చేస్తుంది, మోటార్ ఏరియా దే విల్ యాక్టివేట్ ద లోవర్ మోటార్ న్యూరాన్స్. లోవర్ మోటార్ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఇట్
again activates the spinal cord lo unna alpha motor neurons and gamma motor neurons ni activate chestadi. So alpha motor neurons emo extrafusal muscle fibers ni activate cheste, gamma motor neurons emo intrafusal muscle fibers ni activate chestadi. And this activation is simultaneous. Alpha motor neurons and gamma motor neurons simultaneously activate chestadi. This is called as alpha gamma coactivation. నెక్స్ట్ మజిల్ టోన్ సంగతి తేల్చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది స్ట్రెచ్ రిఫ్లెక్స్. స్ట్రెచ్ రిఫ్లెక్స్ గురించి మనం ఇందాక నుంచి చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాము. నిన్న కూడా చెప్తున్నాం స్ట్రెచ్ రిఫ్లెక్స్ గురించి. స్ట్రెచ్ రిఫ్లెక్స్ అంటే స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఎలాగా అక్కడ నుంచి ఇంపల్సెస్ ఎలా వెళ్తాయి, ప్రైమరీ అండ్ సెకండరీ సెన్సరీ నర్వ్ ఫైబర్స్ ద్వారా స్పైనల్ కార్డ్ వెళ్తాయి. స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్ఫా మోటార్ న్యూరాన్స్ యాక్టివేట్ అవడం వల్ల అగైన్ అక్కడ నుంచి ఇంపల్సెస్ విల్ బి కమింగ్ బ్యాక్ టు ద మజిల్ ఫైబర్స్ and then it activates the extrafusal muscle fibers. Extrafusal muscle fibers activate cheyadam valla the extrafusal muscle fibers contract avute, resulting in the increasing of tone of muscle. ఇది postural reflexes అని చెప్పుకుంటాం మనం. postural reflexes అంటే ఏంటంటే they are the reflexes which are responsible for the maintenance of posture. Postural reflexes are the reflexes that are responsible for maintenance of posture. So ఎట్లాగా హెల్ప్ చేస్తుంది అంటే ఫ్రమ్ ఇంపల్సెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రోప్రియోసెప్టార్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వెస్టిబులర్ apparatus, next one is retina of the eye. Postural reflexes. రాణిగా కొంచెం మంచిగా లేవండి. కొంచెం మంచిగా లేవరా. సో ఈ postural reflexes are of two types. First one is static reflexes. Next is statokinetic. Static reflexes and statokinetic reflexes. Static reflexes మనం ఇప్పుడు క్లియర్ గా మనం స్టాటిక్ రిఫ్లెక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టాటిక్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే వెంటనే అడగండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. స్టాటిక్ రిఫ్లెక్సెస్ లో 1 సెకండ్. కరోనా వచ్చేసిందేమో భయంగా ఉంది, దగ్గు వచ్చేస్తుంది. అన్ని పొడి దగ్గులు కరోనా కాదన్నా కానీ భయమవుతుంది. స్టాటిక్ రిఫ్లెక్సెస్ అనే ఏమేమి టైప్స్ అంటే జనరల్, నెక్స్ట్ వన్ ఇస్ లోకల్, నెక్స్ట్ వన్ ఇస్ సెగ్మెంటల్, ఆర్ నెక్స్ట్ వన్ ఇస్ స్టాటోటానిక్ or attitudinal. General, local, segmental, statotonic or attitudinal. Okay. General. Sorry. General ఏంటంటే దీన్నే మనం రైటనింగ్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. రైటనింగ్ రిఫ్లెక్స్ ఎందువల్ల రైటనింగ్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం అంటే జనరల్ మనం రైటనింగ్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం. ఎందువల్ల అని చెప్తారంటే
అప్రైట్ పొజిషన్ ఆఫ్ ద బాడీని మెయింటైన్ చేస్తుంది. అప్ రైట్ పొజిషన్ ఆఫ్ ద బాడీని మెయింటైన్ చేస్తుంది. ఏంటది? జనరల్ ఆర్ రైట్నింగ్ రిఫ్లెక్స్. రైట్నింగ్ లోనే. సో మనం అడ్డదిడ్డంగా పడుకున్నాము, అడ్డదిడ్డంగా నుంచున్నాము, సోఫాలో కాళ్ళు పెట్టుకొని చాపుకొని అట్లాగే టీవీ చూస్తున్నాము, అట్లాంటి పొజిషన్ లో మన బాడీని అప్రైట్ పొజిషన్ లో మెయింటైన్ చేసేది. సో ఇట్ ఈస్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లోయర్ యానిమల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్. ఒక క్యాట్ ని తీసుకొని విత్ ఇట్స్ బ్యాక్ డౌన్వర్డ్స్ ఉన్నది అనుకోండి, అంటే బ్యాక్ కిందకు ఉండండి, మనం పైనుంచి కింద వేసినా కానీ అది ఏం చేస్తుంది? కిందకి పడేటప్పుడు ఎట్లా అవుతుంది? అది పాదాల మీదే పడుతుంది అన్నమాట. సో నార్మల్ హెడ్ బాడీని నార్మల్ పొజిషన్ లో తీసుకొస్తుంది. ఒక క్యాట్ ని మనం పైనుంచి కిందకి తిరిగేసి కిందకి విసిరేసినా కానీ అది తిరిగిపోద్ది అనమాట. తిరిగిపోయి నార్మల్ పొజిషన్ లోకి వచ్చేసి కిందకి పాదాల మీద నుంచి ఉంటది. అట్లాగే ఒక ఫిష్ ని కూడా మనం తిరగేసి కింద వేసాం అనుకో, వెంటనే అంటే తిప్పి తలకిందులుగా నీళ్ళలో వదిలినా గానీ వెంటనే షిఫ్ట్ అయిపోతుంది అనమాట టు ఇట్స్ నార్మల్ పొజిషన్ కి అనమాట. సో రైట్నింగ్ రిఫ్లెక్సెస్ వీళ్ళు 5 types కింద డివైడ్ చేశారు. 5 types కింద. దాన్ని మనం ఫస్ట్ వన్ ఈస్ లాబ్రింథిన్ రైట్నింగ్ రిఫ్లెక్స్. Next one is body tightening reflex of the head, neck tightening reflex of body. This body tightening reflex of head. Fourth one is body tightening reflex acting on the body. Fifth one is optical tightening reflex. అంటే labyrinthine tightening reflex which acts on neck muscles. అంటే labyrinthine tightening reflex it acts on the neck muscles, and neck tightening reflex which acts on body, and body tightening reflex which acts on head, and optical body tightening reflex which acts on body, and optical tightening reflex. ఇందులో మనం ఫస్ట్ labyrinthine tightening reflex acting on the neck muscles గురించి చెప్పుకుందాం. 1 second. క్లియరా? ఎవరైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మెసేజ్ చేయండి, నేను ఒక్కసారి మరి క్లియర్ చేసుకుందాం. అంత క్లియర్ అర్థమైపోయిందంటే అదే. ఓకే, లాబ్రింత్ రైట్నింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్. సార్ ఇంకొకసారి చెప్పండి, ఏది చెప్పాలమ్మా? సార్ అప్రైట్ పొజిషన్ అక్కడ నుంచి చెప్పండి సార్ ఒకసారి. అప్రైట్ పొజిషన్ సరే. జనరల్ స్టాటిక్ రిఫ్లెక్సెస్ అని చెప్పుకున్నాం కదా మనం. రిఫ్లెక్సెస్, స్టాటిక్ రిఫ్లెక్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types. ఏమైంది? ఓకే, స్టాటిక్ రిఫ్లెక్సెస్ 4 types ఉంటాయి. జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అండ్ లోకల్ స్టాటిక్ రిఫ్లెక్స్, నెక్స్ట్ సెగ్మెంటల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అండ్ స్టాటోటానిక్ రిఫ్లెక్స్. జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ ఏం చేస్తారంటే దాన్ని రైటింగ్ రిఫ్లెక్స్ అంటారు అనమాట. రైటింగ్ రిఫ్లెక్స్ అంటే బాడీ పొజిషన్ అప్రైట్ పొజిషన్ లో విత్హెల్డ్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. లైక్ ఇన్ కేస్ ఆఫ్ క్యాట్స్, మనం నడుము కిందకి కాళ్ళు పైకి పెట్టి ఒక పిల్లిని కానీ పైన నుంచి కిందకు వదిలేస్తే, నాకు ఏమి వినిపించట్లా. అందరికి వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? అమ్మాయి ఒక్కదానికి వినిపించినట్టుంది. సారీ. ఓకే, అయితే నా ప్రాబ్లం కదా. సరే, జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అప్రైట్ పొజిషన్ ని హెల్ప్ చేయడానికి ఉపయోగపడే రిఫ్లెక్స్ ని మనం జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం. లైక్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్
ఫిష్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం తలకిందులుగా నెలలో వదిలిందంటే వెంటనే ట్విస్ట్ అయిపోయి తల నార్మల్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. అట్లాగే క్యాట్ కూడా మనం నడుము కిందకి కాలు పైకి పెట్టి పైనుంచి కిందకి వదిలినా కానీ ఆఫ్టర్ ల్యాండింగ్ అయ్యే టైంలో ఇది పాస్ మీదే నిలబడుతుంది. దాన్నే మనం అప్రైటింగ్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం. ఈ అప్రైటింగ్ రిఫ్లెక్స్ ఆర్ రైట్నింగ్ రిఫ్లెక్స్ దాన్ని మనం జనరల్ స్టాటిక్ రిఫ్లెక్స్ అని చెప్పుకుంటాం. దీస్ ఆర్ ఆఫ్ 5 వెరైటీస్ అనమాట. 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది లాబ్రింథినన్ రైట్నింగ్ రిఫ్లెక్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద నెక్ మజిల్స్ అనమాట. లాబ్రింథినన్ అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇయర్ అనమాట. సో దాని వెస్టిబులర్ apparatus గురించి మనం తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ నెక్ రైట్నింగ్ రిఫ్లెక్స్ విచ్ యాక్టింగ్ అపాన్ ద బాడీ. నెక్ ని మెడని రైట్ సర్దిద్దే రిఫ్లెక్స్ అనమాట. నెక్స్ట్ బాడీ రైట్నింగ్ రిఫ్లెక్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద హెడ్. బాడీని సరిదిద్దడం వల్ల హెడ్ పోస్చర్ అనేది నార్మల్ అయ్యేది. నెక్స్ట్ బాడీ రైట్నింగ్ రిఫ్లెక్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, అంటే బాడీని సరిదిద్దడం వల్ల బాడీ యొక్క పొజిషన్ నార్మల్ అయ్యేది అనమాట. నెక్స్ట్ ఆప్టికల్ రైట్నింగ్ రిఫ్లెక్స్, కంటి చూపు ద్వారా మనం సర్చ్ చేసే రిఫ్లెక్సెస్ అనమాట. ఇందులో మనం ఫస్ట్ లాబ్రింథినన్ రైట్నింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్ అపాన్ ద నెక్ మజిల్స్. నెక్ మజిల్స్ ఇందులో ఏం చెప్పుకుంటాం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ర్యాబిట్ ఈ సస్పెండెడ్. ర్యాబిట్ ని మనం కిందకి ఉంచాం. ఈ కిందకి ఉంచి అస్యూమ్ దిస్ ఇస్ హెడ్ అనమాట. హెడ్ నుంచి కిందకి మనం ఇలా ఏలాడదీస్తే తల ఇలా పైకి పెట్టుకుంటది అనమాట. అర్థమైందా? మనం కిందకి కాలు పైకి పెట్టి మనం పట్టుకుని ఏలాడదీస్తే తల లాగా పైకి ఉంటది. ఇట్స్ హెడ్ విల్ బి హెల్డ్ అప్రైట్ అనమాట, అప్రైట్. సో దీన్ని ఎందువల్ల అనుకుంటున్నాం? బికాస్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ లాబ్రింత్. ఆ లాబ్రింత్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, it is a labyrinth is a sensory organ which is concerned with the equilibrium of the head. Head యొక్క పొజిషన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసే ఆ సెన్సరీ ఆర్గన్ which is present in the ear. It is associated with the ear అన్నమాట. సో ఏమవుతుంది, అది తలకి ఆ మనిషిని కనుక ర్యాబిట్ ని కనుక మనం తల కింద పెట్టుకుంటే అది దాని యొక్క తలని అప్రైట్ పొజిషన్ లో ఉంచుతుంది అన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద నార్మల్ పొజిషన్ అన్నమాట. ఇది లాబ్రింత్ రైట్నింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్ అపాన్ ద నెక్. అదే నెక్స్ట్ ఏంటి మనకి, నెక్ రైట్నింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్ అపాన్ ద బాడీ. సో ఫర్ ఈ నార్మల్ లోయర్ యానిమల్స్ లో తల కిందకి పెట్టినామనుకో, తల కిందకి పెట్టినప్పుడు ఎప్పుడైతే లాబ్రింత్ వల్ల తల అనేది అప్రైట్ పొజిషన్ లోకి వస్తుంది కదా, వెన్ ద హెడ్ కమ్స్ ఇన్ టు ద అప్రైట్ పొజిషన్ ద మజిల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నెక్, తల పైకి వచ్చినప్పుడు మెడలో ఉన్న మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవుతాయి కదా. డ్యూ టు ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నెక్, అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్ present in the neck acts as the proprioceptors. ఆ proprioceptors యాక్టివేట్ అవడం వల్ల అక్కడి నుంచి ఇంపల్సెస్ అయ్యి బాడీని రొటేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో హెడ్ ఉన్న వైపుకి బాడీని తిప్పుతాయి. ఫస్ట్ మనం తలకిందులుగా ఒక ర్యాబిట్ ని పెట్టేసాము. ర్యాబిట్ ని పెట్టేస్తే ఏమైంది, ఫస్ట్ దాని యొక్క లాబ్రింతే వల్ల ఏమవుతుంది, ద హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి వస్తుంది. ఆ హెడ్ అప్రైట్ పొజిషన్ లోకి రావడం వల్ల ఏమవుతుంది, ఆ హెడ్ ని అప్రైట్ పొజిషన్ లో తీసుకురావడం వల్ల నెక్ లో ఉన్న మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతాయి. ద మజిల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నెక్ విల్ బి కాంట్రాక్టెడ్. ఆఫ్టర్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నెక్, అప్పుడు ఏమవుతుంది, దే యాక్ట్ యాజ్ ద proprioceptors and they send impulses to the spinal cord so that the body position కూడా రొటేట్ అయ్యే ఉంటది అన్నమాట. సో next body tightening reflex acting upon the head. So లాబ్రింత్ ఒకవేళ లాబ్రింత్ ఒకటి కాదు హెడ్ ని చూసేది, దాంతో ప్రెషర్ ని కూడా హెల్ప్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రెషర్ ఆన్ ద పర్టికులర్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఏదైనా సైడ్ మనం పక్కన తిరిగి పెట్టుకున్నా గానీ, లైక్ లోయర్ యానిమల్స్ లో చెప్తున్నాం, పక్కన తిరిగి పెట్టినా గానీ, ఇటు సైడ్ తిరిగి పెట్టినా గానీ ప్రెషర్ ఉంటది కదా. ఆ ప్రెషర్ బాడీ మొత్తం ఎక్స్ట్రా రిసెప్టార్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా రిసెప్టార్స్ ఉంటాయి కదా. డ్యూ టు ద ప్రెషర్ వేరియంట్స్, ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే అవన్నీ స్టిమ్యులేట్ అయ్యి బాడీ పొజిషన్ అన్ఈక్వల్ గా ఉన్నదని చెప్పి బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి ఇంపల్సెస్ పంపడం వల్ల మిగతా మజిల్స్ అక్కడ నుంచి రిటర్న్ ఇంపల్సెస్ వచ్చి మిగతా extensor and flexor muscles contract avadam valla remaining part of the body rotate avutundi, so that normal position of the body anedi
మెయింటైన్ అవడానికి అనమాట. నెక్స్ట్ ఒక్క నిమిషం చేశారు. కొంతమందికి నెట్ ప్రాబ్లం ఉంది సార్ మరి. ఓకే 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 ఇప్పుడు దాకా అర్థమైందా? ఎస్ సార్. ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? ఓకే. బాడీ రైటింగ్ రిఫ్లెక్స్ యాక్టింగ్ అపాన్ ద బాడీ. సో యానిమల్ ని మనం టేబుల్ మీద ఒక సైడ్ కి తిప్పి పడుకోబెట్టుకున్నాం అనుకో, అండ్ ప్లేసింగ్ ద హెడ్ డౌన్ టు ద టేబుల్.